అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే.
ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లే వెంకటేశ శ్రీనివాస మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య
पुष्पमिलिन्द लीला मकरन्द మంచిని పెంచే మధుమయ హృదయ వంచన తుంచే వరగుణవలయ మమతను పంచే సమతా నిలయ భక్తిని ఎంచే బహుజన విజయ మాయా ప్రభవా మాధవ దేవా మహిమా మా కృష్ణ నీపైనా రాధా మానస రాగ సుగంధ కృష్ణ గోవింద గోపీ యౌవన పుష్పమిలింద లీలా మకరంద ధర్మము తరిగి నలిగిన వేళ చెరలో చేరిన ఓయదు వీర కళగా సాగే కరుణాధార పరమై వెలిగే వరమందార పదములు చూపే పరమోధార భారము శ్రీకృష్ణ మా కృష్ణ నీపైనా రాధా మానస రాగ సుగంధ కృష్ణ గోవింద గోపీ యౌవన పుష్పమిలింద లీలా మకరంద శ్రీ బృందావన మోహన మురళీ రమణీ రసకంద రారా గోకుల నంద ముకుంద రారా కరివరదా మానస రాగ సుగంధ కృష్ణ గోవింద గోపీ యౌవన పుష్పమిలింద లీలా మకరంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని కుమాల సేవల గోవింద గోవింద వీణా వెంకటేశం వెన్నెల గోవింద ననాథో ననా సేవల గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక
తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ
బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి
వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు అన్ని విద్యల్లో కూడా గొప్ప వేద పండితులే ఉండి బహు కష్టాలు సంభవించుకుని కాశీనగరంలో బెచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నాడు ఆ పేద బ్రాహ్మణుడు. అట్లా బెచ్చమెత్తుకుంటూ తిరుగుతున్న బ్రాహ్మణుని చూచి సత్యనారాయణ స్వామి ఒక ముసల బ్రాహ్మణ రూపంగా వారికి ఎదురుగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బ్రాహ్మణుని చూసి ఇలా ప్రశ్నించాడు. ఎవరు ప్రశ్నించింది? ముసల బ్రాహ్మణుడు అంటే భగవంతుడు. పోయి బ్రాహ్మణోత్తమా, మీరు అన్ని విద్యల్లో కూడా గొప్ప వేద పండితులు ఉన్నావు కదా, ఎందుకు పడుతున్నావు ఈ కష్టాలు ఈ బాధలు అని చెప్పని అడిగాడు. అడిగినప్పటికీ ఆ వేద బ్రాహ్మణుడు చెప్తున్నాడు, వినండి. బ్రాహ్మణోది దరిద్రోహం భిక్షార్థ వైప్రేమహీం ఉపాయం ఇది జనాసి కథయ కృపయ ప్రభు. అన్నిటికీ ఉండదు సంగ్రహించి కొన్నిటికే ఉండదు, సంస్కరణ పాదాలు అన్నిటికీ ఉండదు. బ్రాహ్మణుని ఇంట్లో దరిద్రులను దానికి అర్థం చెప్పాలి. మహాములారా అనండి. మరి ఒక కథ చెప్తున్నా వినండి. పూర్వకాలమున ఉల్కాముకుడు ఒక రాజుగారు ఉండేవాడు. ఆ రాజుగారు పెద్ద పెద్ద రాజ్యాలు జయించేవాడు. నిత్యము కూడా దేవుడన్నా, దేవాలయం అన్నా, బ్రాహ్మణులన్నా, పెద్దలన్నా, ప్రజలన్నా చాలా గౌరవ మర్యాదతో జీవిస్తూ ఉండేవాడు ఆ రాజుగారు. ఆ రాజుగారి భార్య కూడా మంచి సౌందర్యవతి, ఉత్తమరాలు. ఆ దంపతులిద్దరూ కూడా భద్రశీలా నది అనే తీరాన సత్యదేవుని వ్రతం చూసుకున్నారు. ఆ వ్రతం జరుగుతుండగా ఒక సావుకారు పడవలో వ్యాపార నిమిత్తార్థం ఆ నదిలో ప్రయాణం చేస్తూ రాజుగారు చేసిన వ్రతం చూసి పడవ ఒడ్డుకు రప్పించి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పోయి వర్తకుడా, పోయి రాజా, నీ వర్తకుడిని వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాను, మీరు చేతిలో వ్రతం ఏమిటి, నీ చేతిలో వ్రతం ఏమిటి, ఆ వ్రతం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది, ఆ వ్రత వృత్తాంతమంతా కూడా నాకు చెప్పవలసింది
మనస్ఫూర్తిగా కోరుతామని చెప్పని ఈ వర్తకుడు ఆ రాజుగా చేసుకుంటే సకైశ్వర్యాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ధనగనక వస్తు వాహన పుత్ర పౌత్రాభి బుద్ధి కూడా కలుగుతుంది అని చెప్పాడు. రాజుగారి భార్యాభర్తలు కూడా దండం పెట్టుకున్నాడు. రాజుగారి చెరసాలను విడుదల చేసిన తర్వాత తన గ్రామానికి బయలుదేరి వెళుతున్నారు. కనబడ్డ దేవాలయంలో పలహారం చేసుకుంటున్నాడు, కనబడ్డ బ్రాహ్మణుడికి దాన ధర్మాలు చేసుకుంటున్నారు, బయలుదేరి వెళుతున్నారు. అలా వెళుతుపోయి వర్తకులారా, మీ పడవ సరుకులు ఏమిటి, మీరే వ్యాపారం చేస్తారు ఏమిటి అని చెప్పి అడిగారు. అడిగినప్పటికీ ఈ సన్యాసి మావాళ్ళిద్దరూ కూడా వర్తకులిద్దరూ కూడా పరిహారం చేసి నవ్వుతూ, పోయి సన్యాసి మా పొలంలో ఏముందో నీకెందుకు, మా ధనాన్ని దొంగతనం చేయడానికి ఆలోచన చేస్తున్నావా, మా పొడవలో ఆకులు అలాలు తప్ప మరేమీ లేవని చెప్పని అబద్ధం పలికారు. అట్లా విన్న ఆ సన్యాసి అట్లే కాక అని చూపించి అక్కడి నుంచి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అలా కూర్చున్న తర్వాత ఈ వర్తకులిద్దరూ కూడా చక్కగా సముద్ర ఒడ్డుకి వెళ్ళి స్నాన సంధ్యాసగా చేసుకుని చక్కటి పట్టు వస్త్రాలు కట్టుకుని సంతోషంగా పడవ దగ్గరికి వచ్చారు. ఆ రాజుగారి పెద్ద పెద్ద రాజ్యాలు జయించిన వాడు, నిత్యము కూడా దేవభక్తుడు, ప్రజలను కన్నదండ వలె చూసుకుంటూ రాజ్యపాలన చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటున్నాడు ఈ రాజుగారు. ఒక రోజున ఈ రాజుగారు అడవిలో వేట కొరకై క్రూరముగా వేట కొరకై సత్యదేవుని వృద్ధం చేసుకుంటున్నారు. ఆ వరద జరుగుతుండగా ఆ రాజుగారు అక్కడికి వెళ్లకుండా, స్వామికి నమస్కారమని చేయకుండా అక్కడి నుంచి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఈ రాజుగారు. గొల్లలో ముందు సిరిగా ప్రసాదం తీసుకుని మంత్రులు పురోహితులు వెళ్ళి పరామర్శించారు. ఓ రాజా, మీరందరికీ కూడా ఉపకార వేత్తలే కానీ అపకార వేత్తలు కాదు. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే, ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో, ఏ దిక్కున మొదలైనోళ్ళో, ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ దింగిన గాలి పటాలో, ఏ తోటన విరిసిన పూలో, ఒక వాకిట ఒక